హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు దొండకాయ టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే నేను అరకిలో తీసుకున్నాను దొండకాయలన్నీ. ఇలా సన్నగా పొడవు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా. కూరగాయలు దొండకాయలకి ఏమేమి కావాలి ఏంటి అనేసి చూడండి ఒకసారి. దొండకాయలు ఇలా కట్ చేయాలి. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాను. పొయ్యి పైన కడాయి పెట్టుకున్నాను. మరి ఎక్కువ ఆయిల్ వేయకండి, నార్మల్గా వేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్ ఉంటుంది. సో లైట్గా వేయండి. నాన్ స్టిక్ కడాయి కాబట్టి తక్కువ వేసినా పర్వాలేదు. ఆయిల్ ఎక్కువ పట్టదు, ఆయిల్ ఎక్కువ ఇగ్గదు కాబట్టి లైట్గా వేసుకోండి. అండ్ ముందుగా ఇక్కడ మీకు పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ఇవి 2 తీసుకున్నాను. టమాటో, పచ్చిమిర్చి ఒక 6 అలా తీసుకున్నాను. ఒక ఆనియన్ ఒకటే వేసుకోవాలి. అండ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. సో పచ్చిమిర్చి చిటపటలాడుతుంది కదా, దీంట్లోనే ఆనియన్, నేనేమీ వేయట్లేదు, సింపుల్గా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో మాత్రమే తీసుకున్నాను. వీటితోనే చాలా టేస్టీ అయిన కర్రీ చేయొచ్చు. కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఒకసారి అంతా ఇలా వేసిన తర్వాత ఆయిల్, పచ్చిమిర్చి అంతా కూడా ఇలా ఒకసారి కలియాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఈ కింద అన్నీ ఇలా పైన ఇలా వేసేసుకుంటూ కలపాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయండి ఫ్రెండ్స్. మొత్తం దొండకాయ అంతా మగ్గాలి. మూత పెట్టేసి ఓపెన్ చేసి ఇట్లా చూడండి, అడుగు పట్టకుండా ఇట్లా ఒకసారి కలియండి. నేను నాన్ స్టిక్ కడాయి కాబట్టి 5 మినిట్స్ అన్నాను. మీరు నార్మల్ దాంట్లో కుక్ చేసుకుంటే కనుక 2 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. నేను ఒకసారి 5 మినిట్స్ తర్వాత తీసాను. ఇంకా 10 మినిట్స్ దాకా ఉడకాలి. నార్మల్గానే ఇంకా కుక్ అయ్యాయి. కంప్లీట్గా కుక్ అవ్వాలి, తొందరగా ఇట్లా మొత్తం మగ్గిపోవాలి అనుకుంటే ఇంకా 10 మినిట్స్ కుక్ చేయాలి. మూత పెట్టి 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలియండి. మొత్తం మూత పెట్టి ఉంచేయకూడదు, ఇలా ఇట్లా అడగంటుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్కి ఒకసారి చూసుకోవాలి అని చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు హాఫ్ కుక్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంది ఇలా. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేస్తున్నా. దీంట్లోనే చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్, వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్,
ఇప్పుడు ఇదంతా ఒకసారి దొండకాయలకు అంతా పట్టేలాగా ఇలా రోస్ట్ చేసుకోండి. ఇలా అంతా కూడా ఇలా కలుపుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ముక్కలను వేసాం కదా, ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని వదిలేయండి. ఓకే, 2 మినిట్స్ అయితే అయిపోయింది కదా. మళ్ళీ ఇలా క్యాప్ ఓపెన్ చేసి చూడండి, ఇలా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోనే లైట్గా చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. తక్కువ వేసాను, నార్మల్గా చిన్న స్పూన్తో వేసాను, మీకు చూపించాను కదా క్వాంటిటీ. అండ్ దీంట్లోనే 1 టీ స్పూన్ సాల్ట్, ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకోండి ఒకసారి. లాస్ట్ ఫైనల్గా కొంచెం అడుగు పడినట్టుగా అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, పెట్టండి. 2 మినిట్స్. ఉప్పు కారం వేసాం కదా లైట్గా, ఇలా కలిపేయండి బాగా పట్టేలాగా. అడిగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి, లేదా సిమ్లో పెట్టండి. నేను బొగ్గు పొయ్యి కాబట్టి ఇలా కలుపుకుంటున్నాను అడుగు పట్టకుండా. చాలా వేడిగా ఉంది అసలు. అదే గ్యాస్ పైన అనుకోండి, సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి. ఓన్లీ 2 మినిట్స్ మాత్రం పెట్టండి, ఎందుకంటే మనం ఎక్కువ కారం వేయలేదు కదా. ఓన్లీ ఒక చిన్న స్పూన్తో తక్కువ క్వాంటిటీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేసాను కదా. ఒక 2 మినిట్స్ మాత్రమే కంప్లీట్గా ఉడికిపోయింది. కాకపోతే ఏంటంటే కర్రీలో కలిసేలాగా ఒక 2 మినిట్స్ పెట్టాలి, కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ పెట్టి దింపేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి చూసేద్దాం అయిన తర్వాత. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. ఒక ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉప్పు కారం పట్టేలాగా కాసేపు ఉంచుకుంటే అయిపోతుంది. చూడండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంది ఫైనల్ లుక్. ఒక ఫ్రెండ్స్ దింపేద్దాం, అడగంటుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా సింపుల్గా ఇంట్లో చేసుకునే వంటకాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఏ మసాలా గట్లా ఏం వేయను, సింపుల్గా నాకు నచ్చిన స్టైల్లో నేను వండుతున్నాను. అండ్ ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ మీకోసం చేసి చూపించాను. నచ్చితే లైక్ షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.